బాంబులేస్తామని అమెరికా, మీరేస్తే చూస్తూ ఊరుకుంటాం మరి అంటూ ఇరాన్. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అణు ఒప్పందం ఇరాన్ అమెరికా మధ్య అణు యుద్ధానికి దారి తీస్తాయా అనే భయాలను క్రియేట్ చేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చనే వార్తలు వినిపిస్తున్న వేళ మిడిల్ ఈస్ట్ పరిణామాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. బాంబు దాడులు చేస్తామన్న అమెరికా హెచ్చరికలతో ఇరాన్ క్షిపణులు రెడీ చేస్తోంది. ఇప్పుడేం జరగబోతోంది? అమెరికా విడిచే ప్రతి బాంబు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేయటం ఖాయమా? న్యూక్లియర్ డీల్ పై యుఎస్ ఇరాన్ న్యూ వార్. సంతకం చెయ్యకపోతే బాంబులేస్తామన్న ట్రంప్. బాంబులేస్తే ఊరుకుంటామా అని ఇరాన్ ఫైర్. అమెరికాపై క్షిపణులు ఎక్కుపెట్టిన ఇరాన్. ఇప్పుడేం జరగబోతోంది? ఇక వినాశనమేనా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో ఇప్పటికే మిడిల్ యుద్ధ రంగంగా మారిపోయింది. బాంబు శబ్దాలు, డ్రోన్ల కదలికలు, మరణ ఘోషలు కామన్ అయిపోయాయి. ఎప్పుడో ఎక్కడో మొదలైన యుద్ధం మిడిల్ ఈస్ట్ అంతా భయాలను క్రియేట్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో పశ్చిమాసియాలో మరో యుద్ధం రాబోతోందా అంటే అవును అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. అణు ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రాజుకున్నాయి. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకుంటే బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. దీనికి ఇరాన్ ధీటుగా స్పందించింది. బాంబులేస్తామంటే మేము చూస్తూ ఊరుకోబోమని కౌంటర్ ఇచ్చింది. క్షిపణులతో దాడికి సిద్ధమైనట్టు ఇరాన్ అధికారిక మీడియా టెహ్రాన్ టైమ్స్ కథనం తెలిపింది. దీంతో అమెరికా ఇగో మరింత రెచ్చగొట్టినట్లయింది. ఏ క్షణంలోనైనా ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్ అమెరికా మధ్య వివాదం ఎప్పటినుంచో నడుస్తూ ఉండగా ఇప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలతో పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడులకు దిగితే గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమైంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ ప్యాడ్లపై ఇరాన్ సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశం ఉందని టాక్. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికాకు సంబంధించిన ప్రాంతాలు, అమెరికా మిత్ర దేశాల స్థావరాలపై దాడులు చేసేందుకు క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం మధ్య ప్రాచ్యంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ను అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానించింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం దాన్ని తిరస్కరించారు. పరోక్షంగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశం మునుపెన్నడూ చూడని స్థాయిలో దాడులు ఉంటాయని, మరోసారి ఇరాన్ తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపగా ఇరాన్ మాత్రం తగ్గేదలే అన్నట్లు స్పందించింది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇరాన్ ని న్యూక్లియర్ వెపన్స్ లేకుండా చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించడం జరుగుతోంది. 2015లో ఇరాన్ కి, యునైటెడ్ స్టేట్స్ కి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కి మధ్య JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని న్యూక్లియర్ డీల్ అని ఒకటి జరగడం జరిగింది. న్యూక్లియర్ డీల్ ని అనుసరించి ఇరాన్ ప్రవర్తించట్లేదని డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ ప్రెసిడెన్సీలో చెప్పడం జరిగింది. దాని నుంచి అమెరికా వైదొలగడం జరిగింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ వెనక్కి వచ్చారు. ఆ తర్వాత ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ఈ ఒప్పందం కోసం ప్రయత్నించినా ఫలించలేదు. ఇప్పుడు రెండోసారి అధికార పీఠమెక్కిన ట్రంప్ ఇరాన్ మీద స్వరం పెంచారు. అయితే ఆ దేశం మాత్రం ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకోవడమే కాకుండా రివర్స్ వార్నింగ్ ఇస్తోంది. దీంతో ఏం జరగబోతోందా అని ప్రపంచమంతా టెన్షన్ గా చూస్తోంది.
ఒబామా హయాంలో అమెరికాతో న్యూక్లియర్ డీల్ మీద సంతకం చేసిన ఇరాన్ ఇప్పుడు మాత్రం అంగీకరించడం లేదు. టెహ్రాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి? ట్రంప్ తీరుతోనే ఇరాన్కు కోపం పెరుగుతోందా? అసలేంటి న్యూక్లియర్ డీల్? ట్రంప్ ఇంతలా ఎందుకు పట్టుబడుతున్నారు? అమెరికాకు ఇరాన్ కౌంటర్ ఇవ్వటంతో భారీ యుద్ధం తప్పదా? మిడిల్ ఈస్ట్ భారీ వినాశనాన్ని చూడబోతోందా? ఇరాన్ సొంతంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్తోనే ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే దీనికి ఇరాన్ ససేమేరా అంటోంది. ట్రంప్ రాసిన లేఖను కూడా పక్కన పెట్టింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. ఇదే ట్రంప్కు రుచించలేదు. బాంబులేస్తామని ట్రంప్, వేస్తే తామేంటో చూపిస్తామని ఇరాన్ సవాళ్లు చేసుకునే వరకు వెళ్ళింది. నిజానికి ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇరాన్తో సంబంధాలు క్షీణించాయి. 2018లో అణు ఒప్పందం నుంచి వెనక్కి వచ్చి ఇరాన్ మీద ఆంక్షలు విధించినప్పటి నుండే ఈ రెండు దేశాల మధ్య ఎన్నోసార్లు పరోక్ష చర్చలు జరిగాయి. అయితే అవేవీ సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఆయన షరతులు, హెచ్చరికలు ఇరాన్కు కోపం తెప్పిస్తున్నాయి. 1968లో ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ మీద సైన్ చేసింది. దాని ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ అంటే అణువాయుధాలు తయారు చేయని వాగ్దానం చేసింది. దానికి ప్రతిఫలంగా ఇన్ రిటర్న్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ మీద చాలా దేశాలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్వైర్ చేయడం వల్ల లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ మీద ఆధార చూసుకుంటూ ఇరాన్ బహుశా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోందేమో అన్న అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతోంది. చాలా దేశాల్లో కూడా ఉంది. అమెరికాతో పంచాయితీ ఎలా ఉన్నా తమ క్షిపణి కార్యక్రమాన్ని ఇరాన్ సమర్థించుకుంటోంది. తమ రక్షణ కోసం క్షిపణులు తప్పనిసరి అని వాదిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తమను తాము కాపాడుకునేందుకు క్షిపణులు సిద్ధంగా ఉంచుకోవడం సరైన చర్యే అంటోంది ఇరాన్. అయితే ఇరాన్ చర్యలు ప్రపంచ దేశాల్లో ఆందోళన పుట్టిస్తోంది. అణు ఒప్పందం విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన, అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయనే భయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ కఠినమైన వైఖరి, ఇరాన్ రియాక్షన్ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ఛాన్స్ ఉంది. అమెరికా ఒక్క బాంబు విడిచినా ఇరాన్ ఏమాత్రం తగ్గే ఛాన్స్ లేదు. దీంతో పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో అణు ఒప్పందం విషయంలో రెండు దేశాలు పరిష్కారానికి వస్తాయా లేదా అనేది ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిస్తోంది.